ఏంది జగన చిక్కీలు గుడ్ల కాంట్రాక్టర్లకు 178 కోట్ల బకాయిల 5 ఏళ్ల జగన్ ప్రభుత్వానికి సంబంధించి బయటకు రాని ఎన్నో కొత్త విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ గత ప్రభుత్వ నిర్ణయాల మీద ఫోకస్ పెట్టడం మామూలే. అయితే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా తాజాగా కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పంచాయతీ రాజ్ శాఖనే చూస్తే వేలాది కోట్ల రూపాయలు ఎక్కడకు వెళ్తాయో అర్థం కావట్లేదని తెరిచి చూస్తే కొద్దీ కొత్త లోతుల్లోకి విషయాలు వెళ్తున్నట్లుగా పవన్ ఈ మధ్యన పేర్కొన్నారు. తాజాగా స్కూల్ పిల్లలకు కల్పించే మధ్యాహ్న భోజన పథకం, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలపై రివ్యూ నిర్వహించిన మంత్రి లోకేష్ లో కొత్త అంశాలు వెలుగు చూడటం ఆసక్తికరంగా మారింది. జగన్ ప్రభుత్వం చేపట్టిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలలో పిల్లల చదువు, స్కూళ్లు అన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలోనూ తమ ప్రభుత్వంలో మారిన స్కూళ్ల గురించి గొప్పగా చెప్పుకోవడం తెలిసిందే. అయితే ఇన్ని గొప్పలు చెప్పుకున్నప్పటికీ బోలెడన్ని పంచాయతీలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. గుడ్లు, చిక్కీల సరఫరా కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బకాయిలు ఉన్న అంశం మంత్రి లోకేష్ నిర్వహించిన రివ్యూలో బయటకు వచ్చింది. కేవలం గుడ్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలే ఏకంగా 178.5 కోట్లు ఉన్నట్లుగా అధికారులు చెప్పడంతో షాక్ తినటం లోకేష్ వంతైంది. అంతేకాదు, ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో భాగంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో పిల్లలకు ఆయా సంస్థలు పంపిణీ చేయాల్సిన సర్టిఫికేట్లు ఆగిపోయాయని, దీనితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ స్పందిస్తూ, మేనమామ అని చెప్పుకునేవారు అలా చెప్పి చిన్నారులు పొట్టకొట్టాడా అంటూ ప్రశ్నించారు. గుడ్ల బకాయిలు పెరిగిపోవడంతో వాటిని సరఫరా చేసే పలువురు కాంట్రాక్టర్లు వాటి పంపిణీని ఆపేశారు. ఈ విషయం లోకేష్ వరకు రావడంతో ఆయన వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారులకు ఇబ్బంది కలగకుండా గుడ్లు, చిక్కీలను పంపిణీ చేయాలని ఆదేశించారు. బకాయిల్ని త్వరలోనే చెల్లిస్తామన్న భరోసాను ఇచ్చారు. గుడ్లు, చిక్కీలకు ఉన్న బకాయిల లెక్క ఇలా ఉంటే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఏకంగా 3,480 కోట్లు ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. ఇంత భారీగా బకాయిలు ఒక్క శాఖలోనే ఉంటే మిగిలిన అన్ని శాఖల అప్పుల తట్ట ఎంత పెద్దగా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ లెక్కలన్నీ చూశాక ఇదేంది జగన అన్న మాట నోటి వెంట రాక మానదు.